2 దశాబ్దాల క్రితం వరకు అది ఓ మారుమూల పల్లె. తమిళ్, తెలుగు మిళితమైన భాషతో కలిగిన చిన్న పల్లె. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో విసిరేసినట్టుగా కనిపించే చిన్న గ్రామం. పేరుకు మండల కేంద్రమైనప్పటికీ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. కాలచక్రం గిరున తిరిగింది. ఆ పల్లె ఇప్పుడు పట్టణంగా మారింది. నగరంగా మారడానికి అడుగులు వేస్తోంది. ఏమిటా పల్లె కథ? ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? వాచ్ దిస్. తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న తిరుపతి జిల్లా తడ అభివృద్ధికి మణిహారంలా విరాజిల్లుతోంది. అభివృద్ధిలో వేగమైన పరుగు పెడుతోంది. ఒకప్పుడు తడ ఓ కుగ్రామం. కేవలం 1000 మంది జనాభా ఉండింది. వీరి ప్రధాన వృత్తి చేపల వేట. చెన్నైకి సమీపంలో ఉండటంతో తడ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వాలు పల్లెల్లో పారిశ్రామిక రంగానికి చేయూతనివ్వడంతో తడకు నిప్పో, ఐఎంసీసీ సంస్థలొచ్చాయి. దీంతో ప్రగతికి బీజం పడింది. ఆపై టెక్స్టైల్, మెడిమిక్స్ సోపుల కంపెనీలొచ్చాయి. తర్వాత మాంబట్టు పారిశ్రామిక వాడలు, అపాచీ సంస్థ ఏర్పాటైంది. శ్రీసిటీ పారిశ్రామిక మండలి రావడంతో 10 ఏళ్ల కాలంలో తడ రూపురేఖలు మారిపోయాయి. ఈ పారిశ్రామిక మండలిలో వరుసగా పరిశ్రమలు కొలువుదీరటంతో తడ పట్టణం నగరీకరణ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. కొంతమందికి మాత్రమే తడ అంటే తెలిసే రోజప్పుడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే 2007 నా రాజశేఖర్ రెడ్డి హయాంలో మాంబట్ సెజ్ అనేది పెట్టడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా శ్రీ సిటీ సెజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నట్లయితే తడ అనేది ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు కంపెనీలు అయితేనేమి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున ఒక మున్సిపాలిటీకి దీటుగా తడ అనేది అభివృద్ధి చెందింది. ఇక్కడ ముందు తడలో జనాభా విషయం ఎత్తుకున్నా కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు జనాభా క్రమేపీ చాలా అభివృద్ధిలో వచ్చున్నారు. ఒకప్పుడు వాటర్స్ అయితే మామూలుగా తడ కంట్రీలో వాటర్స్ అయితే ఒక 500 మంది ఉండేవాళ్ళు. కానీ ఈరోజు వాటర్స్ చూస్తే 5000 దాకా వచ్చింది. అంటే జనాభా ఏ విధంగా పెరిగారనేది మనకు బాగా తెలుస్తుంది. ఒకప్పుడు పూరి గుడిసెలు, పెంకుటిల్లు, అక్కడక్కడ 1-2 అంతస్తులతో కూడిన భవనాలకే పరిమితమై ఉన్న తడ ఇప్పుడు మహానగరాల్ని తలపిస్తోంది. బహుళ అంతస్తుల భవనాలు, భారీ హోటళ్లు, రిసార్టులు ఒకటేంటి, మహానగరాల్లో కనిపించే అన్ని వసతులు ఇక్కడున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంది. ముఖ్యంగా 2005లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారుల అభివృద్ధితో తడ రూపురేఖలు